నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ టిప్స్. చాలా ఊర్లలో పట్టణాల్లో కూడా నదులు ఉంటాయి. ఊర్లలో పిల్ల కాలువలు ఉంటాయి. నదులు కూడా ఆ ఊర్లకి దగ్గరలో చాలా ఉంటాయి. నదికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఏం చేస్తారు, అక్కడ ఏం పడతారు అంటే ఎక్కువగా చేపలు పడుతూ ఉంటారు. కానీ భారతదేశంలో ఒక నదిలో బంగారాన్ని పడుతూ ఉంటారు. అక్కడ బంగారం వేట కొనసాగుతూ ఉంటుంది. స్వర్ణరేఖ నది అని ఉంటుంది. ఆ నదిలో బంగారం దొరుకుతూ ఉంటుందట. నదిలో బంగారం ప్రవహిస్తూ ఉంటుందట. ఎక్కడైనా చేపలు పడతారు, కానీ బంగారం పట్టడం ఏంటి, అసలు ఇది ఎలా జరుగుతుంది, నిజమేనా ఏంటి, దీనికి సంబంధించి శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. దీన్నే గోల్డెన్ రివర్ అని కూడా అంటారు. స్వర్ణరేఖ నది జార్ఖండ్ రాజధాని రాంచీకి సమీపంలో పుట్టి జార్ఖండ్లో ప్రవహిస్తుంది. ఈ నది ఇక్కడ నివసించే స్థానిక ప్రజలకు ముఖ్యమైన ఆదాయ వనరు కూడా. ఇక్కడి ప్రజలు ప్రతిరోజు నది ఒడ్డుకు వెళ్లి నీటిని ఫిల్టర్ చేసి బంగారం సేకరిస్తారట. స్వర్ణరేఖ నది మూలం జార్ఖండ్ రాజధాని రాంచీ నుండి 16 కిలోమీటర్లు దూరంగా ఉంటుంది. ఈ నది జార్ఖండ్లో పుట్టి పశ్చిమ బెంగాల్, ఒడిశా మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నదికి ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే జార్ఖండ్ నుండి ప్రవహించిన ఈ నది మరే ఇతర నదిలో కలవకుండా నేరుగా బంగాళాఖాతంలో కలవటం. ఈ నది మొత్తం పొడవు 474 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఒరిస్సా దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. 100 ఏళ్ల తర్వాత కూడా ఈ నదిలో బంగారం ప్రవహిస్తోందని చెప్తూ ఉన్నారు. దీన్ని శాస్త్రవేత్తలు మాత్రం ఎందుకు ప్రవహిస్తుందో గుర్తించలేకపోయారట. ఈ నదిలోని బంగారం అసలు ఎక్కడి నుంచి వస్తుందనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిందని చెబుతున్నారు. ఈ నది రాళ్లలోంచి ప్రవహిస్తుందని, అందుకే బంగారు రేణువులు అందులోకి వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిపై ఇంకా ఎలాంటి ధృవీకరణలు మాత్రం చేయలేదు. సో ఏది ఏమైనా అక్కడ కొంత అంటే ఆ రేణువులు పడుతూ ఉంటారో, ఆ రేణువుల్ని అంటే ఫిల్టర్ చేయటం వల్ల ఆ బంగారు రేణువులు ఏవైతే వస్తాయో వాటి ద్వారా కొంత ఉపాధి అయితే పొందుతూ ఉన్నారు. కానీ శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో పరిశోధనలు చేస్తూ ఉన్నారు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న నదికి ఈ బంగారు రేణువులు అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏంటి, ఏ రాతి గుహల్లోంచి వస్తున్నాయనేది మాత్రం మిస్టరీగానే ఉందట. దాన్ని కనుగొనేందుకు శాస్త్రవేత్తలు అయితే నిరంతరం ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. సో మొత్తంగా మనకి చేప దొరికితేనే చాలా ఆనందపడుతూ ఉంటాం. అటువంటిది బంగారు రేణువులు దొరికితే వారి ఆనందం ఏ విధంగా ఉంటుందో మాటల్లో చెప్పనక్కర్లేదు. సో ఏది ఏమైనా ఒక వింత నది అయితే భారత్లో ఉంది. ఆ నదిలో బంగారు రేణువులు దొరకటం అనేది మాత్రం అక్కడి వారు చేసుకున్న అదృష్టమో లేదంటే దాన్ని ఏమనాలో కూడా తెలియని పరిస్థితి. ఇది వాటి న్యూస్ టిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.